జరిగినా కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఏం చేశాడు, బంధించి బంధించి అగ్నిగుండంలో వేశాడంట. బంధించి అగ్నిగుండంలో వేసిన తర్వాత ఎస్, రాజాకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. నెక్స్ట్ వర్స్. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపము బోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. బంధించి వేశాడు, కానీ ఇప్పుడు బంధకాలు లేవంట. అగ్నిలో పడేస్తే వారు చనిపోతారు అనుకున్నాను, కానీ ఏమంటున్నాడు ఇప్పుడు వర్స్ 25, వారు బంధకములు లేక సంచరిస్తున్నారంట, హాయిగా తిరుగుతున్నారంట. సో శ్రమలు రావడం అనేది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. బట్ ద ఫెయిత్, ఇలాంటి ఫెయిత్ ఉన్న వాళ్ళకున్న సాక్ష్యం ఏంటంటే, వారిలాంటి పరిస్థితిలోకి వెళ్తావు కానీ ఆ పరిస్థితులు వారిని కాల్చివేసినట్టు నిన్ను కాల్చివేయవు. వారిలాగే అక్కడికి వెళ్తావు కానీ వారిలాగా